నాగర్ కర్నూలు జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకునేందుకు తడిసిన ప్రతి గింజను కూడా కనీస మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ హిమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 35,000 మెట్రిక్ టన్నుల వరి, 1.7 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇంకా మిగిలిన ధాన్యం కొనుగోలుకు అవసరమైన కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. తడిసిన ధాన్యానికి నాణ్యతా ప్రమాణాల్లో సడలింపుతో కొనుగోలు చేపడుతున్నామని తెలిపారు. మన అందరికీ తెలుసు, ఈరోజు పొద్దుగాల భారీ గాలిలో మనకి విపరీతమైన అకాల వర్షాలు జరిగింది. దీనివల్ల కొంత మొక్కజొన్నలు, కొంత వరి ధాన్యాలు ప్రొక్యూర్మెంట్ సెంటర్, కొనుగోలు సెంటర్లో వచ్చి కొంతగానో తడిచిపోయింది. ఈ మార్నింగ్ మొత్తం రెవెన్యూ టీమ్స్, మండల్ స్పెషల్ ఆఫీసర్స్ దీనికి ప్రయాణం చేసి అసెస్మెంట్ చేసి దీనికి ఏం యాక్షన్ తీసుకోవాలని డిసైడ్ చేయడం జరిగింది. ప్రతి దగ్గర ఎక్కడ తడిచిన ధాన్యం ఉంది. ప్రభుత్వం సైడ్ నుంచి, తర్వాత జిల్లా యంత్రంగా అది కొనుగోలు చేసి ఎంఎస్పి రేట్లో దీనికి ఇచ్చి స్టోరేజ్ గోడౌన్కి పంపడానికి సిద్ధంగా ఉంది. రైతులకి విజ్ఞప్తి, అకాల వర్షం ఒకటిసారి కాదు, మళ్ళీ కూడా రావచ్చు. సఫిషియంట్ టార్పాలిన్ మీకు ఇవ్వడం జరిగింది. పిఎస్సిఎస్ సెంటర్ కానీ, ఐకేపీ సెంటర్ కానీ అక్కడ అది గట్టిగా పెట్టి మళ్ళీ వర్షం వచ్చినాక అది తడిచలేక వస్తుందని చూడండి. తర్వాత నా విజ్ఞప్తి అని మీడియా మిత్రులకు కూడా, ఎక్కడైనా మీకు బాధ కనపడితే మన దృష్టికి, సిస్టమ్ దృష్టికి తీసుకురండి. రైతుకి మనం ఒక భరోసా ఇవ్వగలం. ప్రతి ఒక్క గింజను, మొక్కజొన్నలు ఉండొచ్చు, వరి ధాన్యం ఉండొచ్చు, మీరు ప్రొక్యూర్మెంట్ సెంటర్కి తీసుకువస్తే ప్రతి గింజకు కొనుగోలు చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అది అయ్యేదాకా ప్రొక్యూర్మెంట్ సెంటర్ కూడా బంద్ అవ్వదు, ఈ సిస్టమ్ కూడా బంద్ అవ్వదు. ఇప్పుడు మనం హార్వెస్టింగ్ చాలా డిలే ఉంది. వరి ధాన్యం చూసేసి మిగతా డిస్ట్రిక్ట్లో చివరి స్టేజ్లో వచ్చేసి మన దగ్గర ఇప్పుడు స్టార్ట్ అయింది. నంబర్లో చెప్తే మన దగ్గర ఇప్పటివరకు 35,000 మెట్రిక్ టన్ కొనుగోలు జరిగింది రెడీ. ఇంకా మనకి మినిమం 1 lakh మెట్రిక్ టన్ వస్తుందని అనుకుంటున్నాం. మొక్కజొన్నకు వచ్చేసి యాక్చువల్లీ బంపర్ క్రాప్ వచ్చింది. మనకి ఇప్పటివరకే 1.75 lakh మెట్రిక్ టన్ కొనుగోలు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య సమస్య ఏమిటంటే, కొనుగోలు చేసిన మొక్కజొన్నలో కొన్ని పిఎస్సిఎస్ సెంటర్లో పెండింగ్ ఉంది. అది ట్రాన్స్పోర్ట్ సమస్య వల్ల, లేకపోతే హమాలీ సమస్య వల్ల, దిగడానికి లేకపోతే లోడింగ్కి ఇబ్బంది వల్ల కొంత ట్రాన్స్పోర్ట్ చేయడానికి పెండింగ్ ఉంది. బట్ రైతులకి మాత్రం అది కాటా చేసి మెసేజ్ పంపడం జరిగింది. సో ఇప్పుడు ప్రాక్టికల్గా చూసేసి ఆ ధాన్యం మాత్రం మనదే. సో మనమే ట్రాన్స్పోర్ట్ చేస్తాము, స్టోరేజ్ స్పేస్ చూసి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసి రైతుకి ఏ ఇబ్బంది లేకుండా ప్రొక్యూర్మెంట్ ప్రక్రియ పూర్తి చేయడానికి యంత్రాంగ సిద్ధం ఉంది.